అజిత్ కు మళ్ళీ సినిమాలపై ఆశ పుట్టిందా? నిన్నటి వరకు రేసింగ్ అంటే ప్రాణం. అక్కడ టైం దొరికితేనే ఇక్కడ సినిమాలు చేస్తానన్న హీరో ఒకేసారి 2-3 సినిమాలకు ఎందుకు ఓకే చెప్తున్నట్టు? విజయ్ స్థానంపై అజిత్ కన్నుపడిందా? అలా అయితే సూర్యకు సరైన పోటీ వచ్చినట్టేనా? అజిత్ ఇంట్రెస్ట్ తో తమిళ ఇండస్ట్రీలో నంబర్ గేమ్ మళ్ళీ మొదలైందా? తమిళ ఇండస్ట్రీలో నంబర్ 1 చైర్ కోసం రేస్ మళ్లీ ఆసక్తికరంగా మారింది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సూర్య చేతిలోకి వస్తుందనుకున్నారంతా. కానీ సడన్ గా రేస్లోకి వచ్చారు అజిత్. ఇప్పటి వరకు 3 ఏళ్లకో సినిమా చేస్తూ వచ్చిన ఈయన ఇప్పుడు ఒకేసారి 3 సినిమాలకు ఓకే చెప్పారు. దాంతో సూర్య వర్సెస్ అజిత్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. విజయ్ సినిమాలో ఉన్నప్పుడు అజిత్ కంటే ఓ మెట్టు పైనే ఉన్నారు. దానికి రీజన్ సినిమాల కంటే ఎక్కువగా రేసింగ్ మీద అజిత్ ఆసక్తి చూపించడమే. రజనీ, కమల్ సీనియర్లు కావడం, విజయ్ రిటైర్మెంట్ అవ్వడం, అజిత్ కూడా రేసింగ్ పై ఫోకస్ చేయడంతో సూర్య నయా కింగ్ అనుకున్నారంతా. కానీ అదిక్ రవిచంద్రన్తో డేర్ డెవిల్ తో పాటు వెంకట్ ప్రభు, శంకర్ సినిమాలను లైన్లో పెడుతున్నారు అజిత్. గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అదిక్ రవిచంద్రన్తో డేర్ డెవిల్ సినిమా చేస్తున్న తల నెక్స్ట్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో మంగత్తా 2 కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో శంకర్ దర్శకత్వంలో ఒక కమర్షియల్ సినిమా కోసం చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ రాబోయే 2 ఏళ్లలో రానున్నాయి. అవి హిట్ అయితే అన్డౌటెడ్లీ అజిత్ నంబర్ 1 అయిపోతారు. చూడాలిక తమిళ రేస్ ఎలా మారబోతుంది.